ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరైతే బాగుండిద్ది అనుకుంటున్నావు? 24లోనా? ఆ! నా ఒపీనియన్ అయితే జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది. బట్ ఆ ఉచిత పథకాలు తీసేసి జాబ్స్ ప్రొవైడ్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. అదొకటి. క్యాపిటల్ గురించి కొద్దిగా ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది. సో పర్లేదు, బట్ ఉచిత పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు. వన్ మోర్ థింగ్, అదొకటి. చంద్రబాబు నాయుడు గారైనా మంచిదే, ఎందుకంటే చాలా అనుభవం ఉంది, డెవలప్మెంట్ బాగా చేస్తారు. సో ఎవరైనా ఒకటే, బట్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వాళ్ళు నాకు కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి? చేస్తున్నారంటే నేను అంతగా అబ్జర్వ్ చేయడం లేదు బ్రో, యాక్చువల్గా. ఓకే, బట్ నాకు తెలియకుండా అనకూడదు. సో బట్ నాకు తెలిసి మంచి చేస్తున్నారు. ఈ ఉచిత పథకాలు తీసేసి జాబ్స్ ప్రొవైడ్ చేస్తే మంచిదని నా ఒపీనియన్. సరే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మీ నియోజకవర్గంలో మంచిగా చేస్తున్నారా? నాకైతే ఎలాంటి డెవలప్మెంట్ కనపడలేదు. కొడాలి నాని, రోజాపై మీ కామెంట్స్ ఏంటి సార్? వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశారని నా ఒపీనియన్ బ్రో. అభివృద్ధి పక్కన పెట్టేసి కాంట్రవర్సీ కామెంట్లు చేయడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదని నా ఒపీనియన్. మన నారా లోకేష్ పై మీ అభిప్రాయం ఏంటి? తను ఇంకా తెలుసుకోవాలి. మేబీ ప్రీవియస్గా పోలిస్తే ఇప్పటికైతే కొద్దిగా బాగా చేంజ్ ఓవర్ అయ్యారు. ఇంకా ఇంప్రూవ్ కావాలి. రాష్ట్రం మీద మంచి గ్రిప్ తెచ్చుకోవాలి. మన ఐటీ మినిస్టర్ గురించి ఏం చెప్తారు సార్? ఐడియా లేదు బ్రో, నాకు ఎవరో కూడా. నిన్న జాబ్ రూల్స్ వదిలేరు కదా, ప్రతి ఒక్కరికి ఇస్తారంటారా? ప్రతి ఒక్కరికంటే చెప్పలేం కదా బ్రో, ఐడియా లేదు అది. నెక్స్ట్ ఎలక్షన్లో చంద్రబాబు గారు వస్తే మంచి పరిపాలన చేస్తారా? నాకు ఎవరు వచ్చినా అభివృద్ధి కావాలి బ్రో. ఫస్ట్ ఏపీ అనేది డెవలప్ కావాలి, క్యాపిటల్ కావాలి, మినిమం బేసిక్స్ థింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రాష్ట్రానికి ప్రొవైడ్ చేసే నాయకుడు ఎవడైనా నేను ఓటేస్తాను, సపోర్ట్ చేస్తాను. నెక్స్ట్ ఎలక్షన్లో మీ ఓటు ఎవరికి? బేస్డ్ ఆన్ సిచ్యువేషన్, అప్పుడు ఆ టైం బట్టి ఓటేస్తాం. థ్యాంక్ యూ. బాబాయ్, ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరైతే బాగుంటుంది? వైఎస్ జగన్ రెడ్డి గారు బాగుంటుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నావు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు, మోడీ ప్రభుత్వం చేయలేదు. ఈ మోడీ ప్రభుత్వానికి అవినీతి ఉంది. మా జగన్ గారి ప్రభుత్వం బాగుంది.